హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మనుషులకే కాదు, తొట్లలో ఉండే మొక్కలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. పొద్దున సాయంత్రము 2 పూటల వాటర్ పోస్తున్నా కూడా అవి అంత హెల్తీగా ఉండట్లేదండి. ఈ మొక్కలలో ఆ ఫ్రెష్నెస్, ఆ జీవం కనిపించట్లేదండి. అందుకే తొట్టిలోని మట్టి తడిగా ఉండేదానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నానండి. దానికోసము ముందుగా ఒక బాటిల్, మన వేస్ట్ బాటిల్ కూడా తీసుకొని దాని మూతకి హోల్ పెట్టి ఇలా ఈ పురుకోస అంటామండి దాన్ని ఇలా పెడుతున్న కొన్ని చోట్ల వీటిని సుత్తిలేని కూడా అంటారు. మనకి పురుకోసనే కాదండి, ఒక కాటన్ క్లాత్ ఏదైనా కూడా కాస్త పొడవుగా కట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఒకవైపు మనం లోపల ముడి వేసేసి దగ్గరగా పెట్టానండి. ఒకవైపు కొద్దిగా వదిలి ఇంకోవైపు కాస్త ఎక్కువగా వదిలేసానండి. అలాగే ఇంకో 2 బాటిల్స్ కూడా రెడీ చేసుకుంటున్నానండి, ఇంకో 2 మొక్కలకు పెట్టేదానికి. ఇలా ఒక 3 క్యాప్స్కి ఈ పురుకోసతోటి ఇలా ముడి వేసి పెట్టుకున్నానండి. చూసారా, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకోవైపు మనం ఎటువైపు అయితే తాడు ఎక్కువగా వదులుకున్నామో అటువైపు కూడా ఇంకొక ముడి వేసి 2 వైపులా క్యాప్కి దగ్గరగా వచ్చేలాగా బాగా గట్టిగా ముడి వేసుకోవాలండి. ఈ ముడి లూజ్గా ఉన్నట్లయితే మనం వాటర్ పోసినప్పుడు లీక్ అయిపోతుంటాయండి. అలా కాకుండా టైట్గా వేసుకోవాలి. ఇక బాటిల్కి బాటమ్ వైపున మనం కట్ చేసుకుంటున్నామండి. పూర్తిగా కట్ చేయకుండా జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవడం కోసము కొద్దిగా ఉంచి కట్ చేసుకుంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇలా ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి వదిలేసి కట్ చేసి పెట్టుకుంటాం. అలాగే మిగతా 2 బాటిల్స్ కూడా రెడీ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత క్యాప్కి తాడు కట్టి పెట్టుకున్నాం కదండి, అది తీసుకొని ఈ పొడవు తక్కువ ఏదైతే ఉందో అటువైపుది బాటిల్ లోపలికి పెట్టేసి క్యాప్ టైట్గా ఫిట్ చేసేసుకుంటాము. ఈ పొడవుగా ఉన్న తాడుని మనం మొక్కలకి కిందికి వదులుకుంటామండి. ఆ పొట్టిగా ఉన్నది మాత్రం లోపల వాటర్లో ఉంటుంది. ఇక ఈ బాటిల్ని మనకు వీలైతే మొక్కకి ఇలా కట్టేయచ్చు, లేదంటే ఒక చిన్న కర్రని ఆ తొట్టిలో పాతి ఆ కర్ర కూడా కట్టుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా తలకిందులుగా బాటిల్ బాగా కొంచెం టైట్గా కట్టుకోవాలి. ఎందుకంటే ఈ బాటిల్ మనం వాటర్ పోస్తాం కాబట్టి ఆ వాటర్ని వెయిట్ని హోల్డ్ చేసేంతగా టైట్గా దీన్ని కట్టేసుకుంటున్నాను. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, పొడవు తాడు కిందికి ఉంది, ఆ పొట్టి తాడు బాటిల్ లోపలికి ఉంది. ఈ పొడవుగా ఉన్న తాడుని ఈ తొట్టిలో మట్టి మీద అలా పెట్టేసుకుంటామండి. ఇక ఈ బాటిల్లో పైనుండి మనం వాటర్ పోసినట్లయితే ఆ వాటరు ఈ తాడు గుండా ఇట్లా కిందికి వచ్చి ఆ మొక్క చుట్టూ తడిని అలాగే ఆరిపోకుండా పట్టుకుంటుందండి. ఇప్పుడు ఈ బాటిల్కి పైన నుండి ఆ క్యాప్ లాగా పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి వాటర్ బాటిల్ నిండా పోసి పెట్టుకున్నట్టయితే ఈ తాడుకి అది పురుకోస కాబట్టి అది కొంచెం వాటర్ పీల్చుకుంటుందండి. సో ఆ వాటరు ఆ తాడు గుండా కిందికి మొక్కలోకి వస్తుంది. మనం కాటన్ క్లాత్ పెట్టుకున్నా కూడా ఆ వాటర్ కొద్దిగా డ్రాప్గా అట్లా కిందికి వస్తూ ఉంటుందండి. నేను చెప్పాను కదా ఇందాక, 2 వైపుల ముడి కూడా క్యాప్కి చాలా టైట్గా ఉన్నారండి. టైట్గా లేనట్లయితే ఇది ఇట్లా కొద్దిగా వాటర్ ఎక్కువ వస్తాయి. సో నేను ఇంకొక ముడి దానికి వేసి పెట్టుకుంటున్నాను. ఇలా చేసినట్లయితే మీరు బాటిల్ నిండా వాటర్ పోసి పెడితే అది కొద్దిగా డ్రాప్ ఈ మొక్కకి వాటర్ అందిస్తూ ఉంటుందండి. అక్కడ ఉన్న మట్టి కూడా ఆరిపోకుండా తడిగా అట్లాగే ఉంటుందండి. మనకు మార్నింగ్ టైం ఒకసారి వేసి పెట్టామంటే మధ్యాహ్నం వరకు కూడా ఒక చిన్న డ్రాప్ పడుతూ అలాగే ఉంటుంది. చూసారు కదా, కొద్దిగా వాటర్ అట్లా వచ్చి ఈ నేలంతా కూడా అలాగే తడిగానే ఉంచుతుందండి. దీనివల్ల మొక్క కంటిన్యూగా దానికి కావాల్సినంత వాటర్ పీల్చుకుంటూ ఫ్రెష్గా హెల్తీగా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా తోటలో మొక్కలు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.